శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 15 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉదయం 10:27 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12:52 వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. గురువారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 12:52 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలదండ యోగం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే మధ్యాహ్నం 12:52 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. గురువారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది. ఈ ధూమ్రయోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం 12:52 లోపు వెళితేనే తొందరగా మీ పనులు పూర్తవుతాయి. ఒకవేళ మధ్యాహ్నం 12:52 తర్వాత వెళితే ధూమ్రయోగం వల్ల మీ పనుల్లో ధనపరంగా ఇబ్బందులు వస్తాయి, ధన నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, ధూమ్రయోగం ఉన్నా సరే మీ పనులు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళండి. మధ్యాహ్నం 12:52 తర్వాత కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని వెళితే ధూమ్రయోగం ఉన్నా ఇబ్బందులు ఉండవు, మీ పనులు సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘికపరమైన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, ధనపరమైన వ్యవహారాలు నిర్వహించేటప్పుడు 12 రాసుల వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వివాహపరమైన చర్చల్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో, రవింట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి, అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరింపజేసుకుంటారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12:52 వరకు ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయంలో వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి బలం ఉంది. అలాగే అగ్ని సంబంధమైన కార్యక్రమాలు, ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా జ్యేష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. మన వైపు న్యాయం ఉంటే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళతో గొడవ పడాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్ళతో గొడవ పడి మన వైపు న్యాయం ఉంటే విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా మధ్యాహ్నం 12:52 వరకు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:52 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 12:52 తర్వాత ఇంకొన్ని పనులు చేసుకోవచ్చు. మూలా నక్షత్ర బలాన్ని బట్టి సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు, కొత్త విద్యలు నేర్చుకోవచ్చు, వైద్యపరమైనటువంటి విషయాలు తెలుసుకోవటానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే జాతక దోషాలు ఉన్నవాళ్ళు, గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు, తీర్థయాత్రలకు వెళ్ళటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువులను నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలకు, శత్రువులను తొలగింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళతో ఏవైనా తగాదాలు ఉంటే రాజీ కుదుర్చుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి, కాంప్రమైజ్ చేసుకోవడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనపరమైనటువంటి వ్యవహారాల్లో నష్టాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి, అనవసరమైన ప్రయాణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బాగా అవసరమైతేనే ప్రయాణం చేయండి, లేకపోతే ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సంతానం పురోభివృద్ధిని చూసి ఆనందపడేటటువంటి యోగం కనిపిస్తోంది.
మీ సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాళ్ళ సక్సెస్ చూసి మీరు ఆనందించే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలతలే ఉన్నాయి, ప్రతికూలతలు ఏవీ లేవు. వృషభ రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్త్ర లాభం కనిపిస్తోంది, ధనలాభం కనిపిస్తోంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ధాన్య లాభం కూడా కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వాళ్ళు విశేషమైనటువంటి ధనధాన్య లాభాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్య వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వీటన్నిటిలో కూడా ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వ్యతిరేకత లేదు. ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు, విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు సమస్యలలో ఒక ఉపశమనం లభించే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయసిద్ధి ఏర్పడుతుంది. శత్రువులను నశింపజేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంది. మీకు ఆస్తిపాస్తులు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఈరోజు బలంగా కనిపిస్తోంది. మీరు స్థిరాస్తుల కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు కలిసి వచ్చే యోగం కూడా ఉంది. పిత్రార్జితమైనటువంటి ధనం లభించే అవకాశం కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం ద్వారా విశేషమైనటువంటి లాభం పొందే యోగం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి ధనపరంగా మంచి ప్రయోజనాలు ఈరోజు తులారాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని దుర్గానామం చదువుకొని ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకొని ప్రయాణం చేయండి. అలాగే కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులతో పాటు ధనపరమైనటువంటి నష్టాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు చోర భయం ఉంది కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మానసికంగా మనోవేదన ఉంటుంది. మనోవేదన ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నం చేసి ముందడుగు వేయండి. చివరగా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సత్సంతాన ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. సంతాన పరంగా మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. వ్యతిరేకత అనేది ఉండదు. ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విద్యారంగంలో ఉన్న వాళ్ళకైతే పూర్తిగా అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి. పోటీ పరీక్షల్లో రాణించటము, మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, కావాల్సిన చోట సీట్లు రావటం, ఇలాంటివి అందిపుచ్చుకునే అవకాశం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇల్లు కట్టుకోవటం కోసం మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. గృహ నిర్మాణం కోసం మీరు అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. ప్రతి పనిలో అనుకూలతే ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే, కార్యసిద్ధి లభించాలంటే శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఓం కమలవాసిన్యై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం కమలవాసిన్యై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే లక్ష్మీ కటాక్షం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేయడానికి గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి గురుహోర మంచిది. పిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి గురుహోర మంచిది. వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర అనుకూలిస్తుంది. అలాగే అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకి గురుహోర మంచిది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళ ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అద్భుత విజయాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే
ద్వాదశ రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠిస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.